ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని కూడా మీరు వీక్షించండి. అంతేకాకుండా మరి ఈరోజే మొదటిసారిగా ఒక వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. అంతేకాక మరి దైవజనులను వాడుకొని అనేకమైనటువంటి స్వస్థతలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు, గర్భఫలం లేనటువంటి బిడ్డల జీవితాల్లో మరి అనేకమైనటువంటి కార్యములను ప్రభు జరిగిస్తూ శ్రేష్టమైన కుమారులను అనుగ్రహిస్తూ మరి పరిచర్యలో ఎంతో మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సాక్ష్యాలన్నీ కూడా మన ఛానల్లో షార్ట్స్లో, వీడియోస్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక వీటన్నిటిని మీరు చూడడం ద్వారా మీ విశ్వాసం ఎంతగానో బలపరచబడబోతూ ఉంది. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి ప్రార్థనా సాయం కోరుతున్న వారు మీలో అనేకులు ఉంటున్నారు. వాగ్దానంలో కానీ, లైవ్ ప్రోగ్రామ్స్లో కానీ, కామెంట్స్లో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని తెలియపరుస్తున్న వారు ఉన్నారు. మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి మంచి కార్యములు, ఘనమైన అద్భుతములను మన అందరి జీవితాల్లో ప్రభు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి మరి విశ్వాసంతోనూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును, దానికి హాని చేయక తప్పించుచూ నుండును. ఆమేన్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపతి యెహోవా ఇది మొదలుకొని యెరూషలేమును కాపాడును. కాపాడటమే కాదు, దానిని కాపాడుతూ తప్పించుచూ నుండును, దానిని సదాకాలం మరి రక్షించుచూ ఉండును అని ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, ప్రమాదం కీడు నుండి తప్పించే దేవుడు, శోధన ప్రాణాపాయ స్థితిగతుల నుండి నిన్ను రక్షించే దేవుడు, మరి ముఖ్యంగా నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించిన దేవుడు, రక్షించిన దేవుడు, మరి క్షేమకరమైన ధన్యకరమైన జీవితంలోనికి మనల్ని నడిపించిన వాడు, అంధకారంలో చీకటిలో ఉన్న మనకి తేజోమయ వెలుగును, అరుణోదయపు కాంతిని మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నీవు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న నీవు, ఇంకా నీకు నిశ్చయిత ఉంది. ఆయన నిశ్చయంగా నిన్ను కాపాడబోతున్నాడు, భద్రపరచబోతున్నాడు, ఇంకను నిన్ను విడిపించబోతున్నాడు. నీకున్న శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు అన్నిటిలో నుండి నీ దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, విడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడు. సదాకాలం వరకు నిన్ను క్షేమకరమైన స్థితిలో ఆయన ఉంచబోతున్నాడు. కనుక ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి ఎంత మాత్రం సంశయించొద్దు, భయపడవద్దు, సందేహించవద్దు. ఎందుకు అంటే పక్షులు తమ పిల్లలను ఎగురుతూ కాపాడుకుంటూ ఉన్నట్లుగా మన చుట్టూ మన దేవుని యొక్క కంచె ఉన్నది, ఆయన నామం ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను భద్రపరిచేవాడు. కనుక ఆయనకు నమ్మకంగా ఉండడానికి నువ్వు సిద్ధపడితే, ప్రయత్నిస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను బలపరచబోతున్నాడు, తన రక్షణను నీకు చూపించబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఫరో విషయమై, ఫరో సైన్యం విషయమై తన రక్షణను కనపరిచిన దేవుడు నీకు నిశ్చయంగా లేస్తున్న ప్రతి పోరాటం నుండి, శ్రమ నుండి, ఉపద్రవం నుండి రక్షణ కార్యాన్ని జీవితంలో ఆయన చేయబోతున్నాడు, నిన్ను భద్రపరచబోతున్నాడు. అంతం వరకు నిన్ను నడిపించటకు ఆయన నమ్మదగిన దేవుడు. కనుక ధైర్యం తెచ్చుకో. పోరాటాలున్నా, సమస్యలున్నా, రోగమున్నా, దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది, మాకు విడుదల ఎప్పుడు అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, వీటన్నిటి నుండి నీ దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎరగట్లేదు కానీ అదృశ్యమైన రీతిలో ఆయన తన కంచెని నీ చుట్టూ ఉంచాడు. కనుకనే ఈ రోజు వరకు మనం క్షేమంగా కాపాడబడుతూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన నీ చుట్టూ తన కంచెను ఉంచాడు, తన నామాన్ని ఉంచాడు. నీకు జయాన్ని ప్రభు కలగజేయబోతున్నాడు. కనుక ఎప్పుడు కృంగిపోకు, అధైర్యపడకు. దేవుడు నిన్ను ఆశీర్వదించి లేవనెత్తునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం మరొకసారి మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభువా. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపతి యెహోవా మమ్మలను కాపాడునని, కాపాడుతూ తప్పిస్తూ ఉండుననియు, అంతేకాక హాని చేయక ప్రభా విడిపించుచు ఉండును అని ఈ దినం మాట్లాడుతున్నారు. నువ్వు మాకు హాని చేయని దేవుడు, కీడు రానియని దేవుడు, మా చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించే దేవుడో ప్రభా. ఈ సమయంలో నీ బిడ్డలు అందరూ వేదనతో ఉన్నారో, బెడ్ అయిన కండిషన్లో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, మరణ పడకలు
ఉంటున్నారు ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామంలో ప్రభా రక్షణ కలుగును గాక, విడుదల యేసు నామంలో కలుగును గాక. ఈ ప్రాణోపద్రవము నుండి నాయన వారికి యేసు నామములు ఇప్పుడే తప్పించబడుదురు గాక. వారి కీడు నుండి, సమస్య నుండి, నిందల నుండి, ప్రతి అవమానం నుండి యేసు నామములో విడిపించబడును గాక. క్షేమము నాయన నీ ప్రజలకి తండ్రి కలుగును గాక. విస్తరింపచేయండి, అభివృద్ధిని దయచేయండి, దీవెన దయచేయండి. నీ సముఖంలో వేచి ఉండి ప్రార్థిస్తూ ఉంటుండగా నమ్మదగిన దేవుడు నీ కనికరం వారి మీద కృమ్మరించమని ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. గర్భఫల విషయమే అద్భుతమైన నీ కార్యం ఇప్పుడే జరుగును గాక. వ్యాధి రోగముల చేత పీడించబడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగును గాక. పోరాటాలైన, ఆర్థిక సమస్యలయ్యా, అప్పులు తండ్రి, వ్యాపారంలో నష్టము, ఉద్యోగ ప్రయత్నాల్లో అయ్యా సఫలత లేని స్థితి యేసు నామములో కొట్టివేయబడును గాక. అన్ని ఆటంకముల నుండి విడుదలిచ్చి నీ బిడ్డలను ఆత్మీయ జీవితాల్లో స్థిరపరచమని, ఎందరి కుటుంబాలు ఇంకనూ రక్షణ జరగలేదటి కార్యం జరుగును గాక. మారు మనసు ప్రభా నీ బిడ్డలు పొందుకుందురు గాక, నీ తట్టు తిప్పబడుదురు గాక. నీ రాకడ ఇదిగో ప్రభా సిద్ధపరచబడుతుంటుండగా ప్రతి వారు ప్రభా అయ్యా రక్షణతో, మారు మనసుతో నిన్ను ఎదుర్కొనే కృప బిడ్డలందరికీ కలుగును గాక. వారి కుటుంబాలను దీవించండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరం వారికి దీవెనకరంగా అనుగ్రహించమని, అట్టి వారికి నీ దీవెనలు, శుభములు యేసు నామంలో కలుగును గాక. బిడ్డలందరినీ దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వినండి. ఇప్పుడే లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి, మీకున్న వాట్సాప్ గ్రూపులు అన్నిట్లోనూ ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.